Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు అయితే మాకేంటి డోంట్ కేర్ అంటున్న టీడీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు నేతలు స్పందించడం లేదు. నిజంగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, అధికార పార్టీ ప్రతినిధులు యాక్టివ్గా లేకపోవడానికి కారణాలు ఏంటి అన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏడాది కాలమే అయింది. అయినా సరే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చాలా వరకు చంద్రబాబు గ్రౌండ్ చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఆయన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళుతున్నారు. అదే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా చంద్రబాబు సమావేశమవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పాటు అనేక అభివృద్ధి పనులకు సంబంధించిన విషయాలను పదే పదే ప్రస్తావిస్తున్నప్పటికీ నేతలకు మాత్రం చేమ కుట్టినట్లయినా లేదన్న టాక్ పార్టీలో బలంగా వినిపిస్తోంది. కేవలం ఒకరిద్దరు మంత్రులు, కొందరు నాయకులు మాత్రమే వైసీపీ విమర్శలకు రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న విమర్శలపై కూడా నేతలు స్పందించడం లేదు. ఉదాహరణకు ఇటీవల చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో పర్యటించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీనివా నీటిని విడుదల చేశారు. అయితే వైసీపీ సోషల్ మీడియాలో ఇది సినిమా సెట్టింగ్ అని, చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత నీరు మాయమైందన్న పోస్టింగ్లు పెద్ద ఎత్తున కనిపించాయి. బోయపాటి శ్రీను ఫోటోతో రూపొందించిన పోస్టింగ్లు వైరల్ అయ్యాయి. అయినా చిత్తూరు జిల్లా నేతలు ఎవరూ దీనిపై ఖండించలేదు. అదే సమయంలో యూరియా కొరతపై ఈ నెల 9వ తేదీన వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమానికి దిగుతోంది. కానీ టీడీపీ నుంచి ఎవరూ పెద్దగా స్పందించలేదు. అంతేందుకు ఆ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కొద్ది రోజుల క్రితమే దీనిపై స్పందించారు. మిగిలిన మంత్రులు కూడా యూరియా కొరత లేదని చెప్పే ప్రయత్నం చేయలేదు. దీంతో పాటు సూపర్ 6 హామీలపై కూడా వైసీపీ విమర్శలు చేస్తున్నా అందుకు ధీటుగా నేతలు స్పందించడం లేదు. చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. మంత్రులు, అధికార ప్రతినిధులు, నేతల్లో నిరాసక్తతకు గల కారణాలేంటన్నది అంతు చెక్కకుండా ఉందంటున్నారు టీడీపీ అభిమానులు. ఇప్పటికైనా చంద్రబాబు హెచ్చరికలు పనిచేస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.